పెరెస్ట్రోయికా, గ్లాస్తనాస్. మిత్రులారా, కమ్యూనిస్టులు నేను ఎందుకు జీవోన్మాదులు అంటానంటే ఇప్పుడు చెప్పే విషయాన్ని మీకు భయభ్రాంతులు గుర్తు చేస్తుంది. ఏమంటే 1975-79 మధ్యలో దాదాపు 20 లక్షల మందిని చంపి వాళ్ళతో మానసిక ఆనందం పొంది వాళ్ళ బిడ్డలతో వ్యాపారం చేసి, వ్యాపారం అంటే అదిగో నవలోకం అనేటువంటి నవలోకం కోసం అని చేసినటువంటి భయంకరమైన వ్యవస్థ పాల్పాట్ అనేటువంటి ఒక డిక్టేటర్ కారణంగా జరిగింది. ఈ మధ్య కాలంలో వీళ్ళని కర్మరోజు అంటారు. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎంత దూరం అంటే ఎవరిని కనబడిన ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టు వ్యతిరేకి అనేటువంటి ఉద్దేశం అందరినీ చంపడం జరిగింది. చివరికి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తలలు అంటే కంకాళాలు, ఏవైతే శిరస్సులు కంకాళాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి గుర్తుగా ఈరోజు ప్రభుత్వము వాళ్ళు చేసిన అరాచకాన్ని గుర్తిస్తుంది. ఇక ముఖ్యమైన విషయం అంటే అక్కడ పిల్లలని ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబంకి మార్చి పూర్తిగా అన్యాయంగా పిల్లలు తల్లిదండ్రులు కడుపు కోత చేయడం జరిగింది. ఇంత దారుణమైన వ్యవస్థ చేసింది. కానీ పాల్పాట్ కుటుంబం మాత్రం వాళ్ళ బిడ్డలను మార్చలేదు.